వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేడు కడప జిల్లా పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అయితే స్థానిక ప్రజల యొక్క సమస్యలు వినతులను స్వీకరించనున్నారు జగన్. ఇప్పట్లలో ఇటీవలే మృతి చెందినటువంటి వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. అయితే అధినేత పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. అయితే మొత్తం మీద జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటీవలే మరణించినటువంటి సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడమే ప్రధాన ఎజెండాగా ఈ పర్యటన సాగబోతుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలోని పులివెందులో పర్యటించనున్నారు. ఏదైతే తన సొంత నియోజకవర్గం గత నెల ఆయన కడప జిల్లాకు రాకపోవడం, ఇటీవల కాలంలో ఏదైతే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ నియోజకవర్గ సమస్యలే కాకుండా తన ప్రాంతానికి సంబంధించిన నేతలతో మాట్లాడడం, నియోజకవర్గ ప్రజలతో మమేకం కూడా, అదేవిధంగా ఇటీవల మరణించిన సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడంలో భాగంగా ఆయన 2 రోజులు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం స్థానిక నేతలతో మండల స్థాయి నేతలతో కూడా ఆయన మమేకంగా అన్నారు. నేరుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకోకుండా ఏదైతే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రజా వ్యతిరేకత కార్యక్రమాలపై సుదీర్ఘ పోరాటం చేయాలంటే ఆయన నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు, ఇటు కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, అటు రాజంపేట జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డితో పాటు ఏదైతే ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల పరిస్థితిపై ఆరాధిన్నారు. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా ఆయన భేటీగా అన్నారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయడమే అంతిమ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఆయన తన సొంత నియోజకవర్గానికి వచ్చినా కూడా చుట్టుపక్కల ఉన్న అనంతపురం జిల్లాతో పాటు ఇటు కడప జిల్లా సంబంధించిన నేతలు కూడా ఆయన్ను ఎక్కువ కలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అనంతపురంకు అతి సమీపంలో కూడా ఉంటుంది పులివెందుల నియోజకవర్గం కాబట్టి అటు అనంతపురం జిల్లా నేతలు కూడా వచ్చి జగన్ కలిసే అవకాశం. ఇక్కడ ప్రధానంగా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, ఏదైతే టీడీపీ కూటమి చేస్తున్న కార్యక్రమాలు, టీడీపీ కూటమి ఇచ్చిన హామీలపై కూడా కిరణ్, కొంతవరకు అంటే ఇటీవలే కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించింది కాబట్టి లోకల్ బాడీస్ కి సంబంధించిన ఎలక్షన్, అదేవిధంగా వైసీపీ ప్రధానంగా తీసుకొచ్చినటువంటి మావిగన్ అనేటువంటి అంశం, ఈ 2 అంశాలు కూడా సొంత నియోజకవర్గంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇక్కడ ప్రధానంగా మావిగన్ అనే అంశం రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గము, ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లాలంటే ఆయన ఇప్పటికే కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అంటూ జగన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే అమరావతి నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు ఉంటే, గుంటూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే మచిలీపట్నం వరకు రాజధాని కారిడార్ నిర్మిస్తారు. దాదాపు 110 కిలోమీటర్లలో రాజధాని కారిడార్ నిర్మిస్తే కొత్త పరిశ్రమలు వస్తాయి. రోడ్డుకు ఏదైతే 4 వే పక్కన పరిశ్రమలు పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటాయి అనే నేపథ్యం. మరోపక్క ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించాలనే జగన్ ప్రణాళిక. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ లో బిల్లు, ఏదైతే అమరావతి బిల్లు ఆమోదించేటప్పుడు కూడా నేరుగా చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు అభివృద్ధి చెందిన విశాఖపట్నం ఎంచుకోవాలి, కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాలంటే చాలా సమయం పడుతుందంటూ ఇతర పార్టీకి సంబంధించిన నేతలు సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించే పరిస్థితి లేదు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ కూడా సుముఖంగా లేదు. నేరుగా టీడీపీ నేతలు, ప్రభుత్వం కూడా నేరుగా జగన్ పైన విమర్శలు ఉంటాయి. అయితే రాయలసీమ జిల్లాలో మావిగన్ అంశం పైన కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో నాయకులకు కూడా అవగాహన కల్పించాలనే అంశం పైన జగన్ సుదీర్ఘంగా నేతలతో భేటీగా అన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే తన పాదయాత్ర కానీ, ప్లీనరీ కానీ, ఏదైతే ఆయా జిల్లాల పర్యటనలు కానీ, వీటిని అన్నిటిపైన జగన్ సమగ్రంగా చర్చించన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటనను స్థానిక నేతలతో ముచ్చటించడమే కాకుండా పార్టీని, పార్టీ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీలు
వీటిని అన్నిటినీ కంప్లీట్ చేయాలి. ఏ నియోజకవర్గంలో పెండింగ్ ఉండదు, గ్రామ కమిటీ బూత్ స్థాయి కమిటీలు నేరుగా డిజిటలైజేషన్ కావాలి, అది పార్టీ కార్యాలయం లింక్ కావాలంటూ ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 13,000 నుంచి 15,000 మంది సైన్యం సిద్ధంగా ఉండాలంటూ ఆ విధంగా బూత్ కమిటీ డిజిటలైజేషన్ చేయాలంటూ ఇప్పటికే ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు 170 మంది ఇన్ఛార్జీలకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. మరోపక్క ఏదైతే డీలిమిటేషన్ అంశం పైన కూడా ఆ అంశం కూడా తెరపైకి వచ్చే అంశం, ఎందుకంటే డీలిమిటేషన్ ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి లేదు. అయితే డీలిమిటేషన్ జరిగితే దాదాపు 260 స్థానాలు అయితే కొత్త వారికి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయనే కోణంలో రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయని వైఎస్ఆర్సీపీ గమనించింది. అదేవిధంగా ఆ బిల్లుకు కూడా మద్దతు ఇచ్చింది. ఎట్టకేలకు లోక్సభలో బిల్లు వీగిపోవడంతో వైసీపీ నేతల మీదే, వైసీపీ నిరుద్యోగుల రాజకీయ నిరుద్యోగులపై కాకుండా టీడీపీ రాజకీయ నిరుద్యోగులపై కూడా నీళ్లు పోశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మావిగన అంశమే కాకుండా పార్టీని బలోపేతం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా పార్టీ నేతలతోనూ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారనే సమాచారం వినిపిస్తుంది. కిరణ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కడప జిల్లా పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. సో 2 రోజుల పాటు పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. బాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అయితే స్థానిక ప్రజల యొక్క సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు జగన్. ఇక ఇటీవలే ఇప్పట్లలో మృతి చెందినటువంటి వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం. అయితే అధినేత పర్యటనతో మాత్రం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సో అధినేత పర్యటన కావాల్సినటువంటి ఏర్పాట్లను పార్టీ శ్రేణులు చేపట్టారు. సో ఇటీవలే అమరావతికి సంబంధించినటువంటి అంశంపైన, అదేవిధంగా మావిగన్కి సంబంధించినటువంటి అంశంపైన, డీలిమిటేషన్ అంశంపైన కూడా వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ను స్థానికంగా ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడుగా పులివెందుల వ్యాప్తంగా, మరి ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయడం, సంస్థాగతంగా పార్టీని మరింత బలపరచడం, వచ్చేటువంటి ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని దిశానిర్దేశం చేయడం, వారందరినీ సిద్ధం చేసేటువంటి దిశగా మాత్రం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.